నిమిషం నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సునీత గారు నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ వెయిట్. ఎస్ దయాకర్ గారు, సో ఆల్మోస్ట్ మీరు అనుకున్న ఇప్పుడు అధికార పార్టీ మీకు లెక్క ప్రకారం చూసినా క్లీన్ స్వైప్ చేయొచ్చు, లేదంటే పోనీ ఇందాక హరీష్ గారు అన్నట్లుగా ఆల్మోస్ట్ కనీసం మీరు 70% అన్న తెచ్చుకోవచ్చు. కానీ మీరు 55-60% వరకే ఉన్నారంటే ఇది మీ ఫెయిల్యూర్. ఇందాక జయరాం గారు కూడా అదే పాయింట్ లేవనెత్తారు. సరే, ఈ అంశాలన్నీ పక్కన పెట్టినా బెదిరింపులకు దిగుతున్నారు అని చెప్పేసి ఇంకెందుకు మంత్రి దామోదర రాజనరసింహ ఆయన దత్తత తీసుకున్న దగ్గర కూడా మీకు షాకులు తగులుతున్నాయంటే ఎందుకు మంత్రి ఉన్న సొంత ఇలాకా ఆయన తీసుకున్న దత్తత సంబంధించి కూడా మీరు ఫెయిల్ అవుతున్నారు, ఓడిపోతున్నారు. ఎందుకు దీనికి సంబంధించి మీరు వార్నింగ్ గా చూస్తున్నారా ఏంటి? అండ్ ఇంకొకటి, నిన్న ఈ మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక ఎమ్మెల్యే అటు ప్రజల్ని బెదిరించినట్లు కూడా కనిపిస్తుంది. ఓటు వేయకపోతే మెడబట్టి గెంటేస్తా, అది కూడా మేఘారెడ్డి క్యాంప్ ఆఫీస్కి వస్తే మెడబట్టి గెంటేస్తా ఒకవేళ ఓటు వేయకపోతే. ఇవి కరెక్టా? మొన్ననేమో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి సంబంధించి ఏమున్నా రావాలన్నా వీళ్ళకి వేస్తే అభివృద్ధి జరగదని అటు ప్రతిపక్షాలు ఆరోపించినట్లే మీ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా సీఎంతో సహా అందరు కూడా బహిరంగంగా బెదిరింపులకు తిరుగుతున్నారు. ఎందుకు ఇట్లా? మేడం, అందరికి ప్యానెల్లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు నిన్న మేఘారెడ్డి గారు మాట్లాడిన మాటల్ని కూడా వక్రీకరించి ఇప్పుడు ఇవాళ అధికార పార్టీలో ఉన్నాం, మనం అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధికి ఇవాళ మనం మన అధికారంలో ఉన్నాం కాబట్టి చూసి ఇది చేయండి, మనం గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అనే దానిపైన ఆయన మాటలు వక్రీకరించి ఏదో సోషల్ మీడియాలో స్క్రోల్ అయినట్లాగా ఏదో రకరకాలు జరిగింది. నేను ఎంటా ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో అధిక ఎన్నికలు ఉన్నప్పుడు ఎంత కూలీ చేశారు, అసలు ప్రతిపక్ష గొంతు నొక్కి అసలు అధికారుల్ని అందరినీ కొంచెం కుమ్మక్కై అసలు ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏకదాటికి ఎన్నికలు నడిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అత్యంత డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎన్నికలు మనం నిర్వహించినాం. ఎక్కడ కూడా ప్రభావాలకు గాని అధికారుల బెదిరింపు గాని ఇంకోటి గాని అభ్యర్థుల బెదిరింపు గాని ఎక్కడ కూడా అవకాశం లేకుండా మరి మెడబెట్టి గెంటేస్తా అనడం మీరు బెదిరింపులు ఇవన్నీ అంటే ఆయన మాట్లాడలేదా? పోర్ట్రే చేశారా? మీరు చూసింది లేదు, నేను చూసింది లేదు. ఉన్నటువంటి ఎక్కడో చోట ట్రోల్ అయిన దాన్ని మనము దాన్ని గుట్టి అవాస్తవాలని మనం మాట్లాడుకోవడం అనేది వేస్ట్. అది నేను అనేది మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దీవెనలతోని ప్రజల మద్దతుతోని మేము గెలిచినాం తప్ప అభివృద్ధితోని 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి గాని ఇవాళ ఫ్యూచర్ లో మేము చేయబోతున్న అభివృద్ధిని గాని చూసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మద్దతుని గెలిచినాం తప్ప ఎక్కడ కూడా అభ్యర్థుల ప్రభావాలు కాదు. ప్రజలు అనేవాళ్ళు గ్రామీణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. గ్రామాలలో చాలా చైతన్యం ఉంటది ప్రజలకు, రైతులకు గాని మహిళలకు గాని అందరు ఎవరు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ గుర్తులతోని ఎన్నికలు జరుగుతాయి. అక్కడ వ్యక్తిజంతో ఎక్కువ జరుగుతాయి. వ్యక్తిని చూసి అక్కడ ఓట్లు వేస్తారు ఎక్కువ పార్టీ కంటే. ఈ వ్యక్తి అనేవాడు మాకు సమర్థుడా, ఈ వ్యక్తిని మేము ఎన్నుకుంటే మా గ్రామం అభివృద్ధి అవుద్దా లేదా, ఆ విధంగా చూసి వ్యక్తిని చూసి గెలుచుకుంటారు తప్ప వేరేది కాదు. అక్కడ మనం భయపెట్టి ప్రభావాలకు గురి చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. దయచేసి మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగానే గెలిచినాం. దాదాపు మనం గెలిచిన దాంట్లో కూడా అత్యధికంగా మేము ఎంత 55.6 అంటే 56% తో మేము గెలిచినాం. దాదాపు 44,700 దాంట్లో మనం స్థానాలు గెలవగలిగినాం. మనం మొత్తం 8,856 ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే కాంగ్రెస్ అగ్రగామిగా ఉంది నిర్ణయం. దాదాపు అందులో 415 ఏకగ్రీవ సర్పంచ్లు అయినాయి. అవి బలవంతంగా చేపించుకున్నారంట కదా ఏకగ్రీవంగా అయినాయి. ఇప్పుడు గ్రామాలలో ఏకగ్రీవం అనేది ఏంది? ఇలా ఐక్యతకు నిదర్శనంగా గ్రామం సమిష్టిగా ఒక అభ్యర్థి ఇంకో అభ్యర్థి పోటీ పెట్టుకొని ఇద్దరు ఆర్థికంగా నష్టపోయేదానికంటే సమిష్టిగా ఊరి ప్రజలు గ్రామ ప్రజలు కూర్చొని ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రభుత్వం కూడా దానికి ఒక ప్రోత్సాహం ఇస్తున్నటువంటి సందర్భంలో దాంతో పాటు గ్రామం అభివృద్ధితో పాటు ప్రజల్లో కూడా ఐక్యత వస్తుంది. పోటీతో ఉండదు. పోటీ లేకుండా అన్నదమ్ములా కలిసిపోయే గ్రామాలలో ఈ వాతావరణం కొనసాగింది. కాబట్టి దాన్ని మనం ఏదో సరే ఈ విషయాలన్నింటికి మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సరే మీరు అన్నట్లు 56% వరకు గెలిచారు. కానీ మీ సొంత ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించి సొంత ఇలాకాలో ఓడిపోతున్నారంటే దానికి మీరు ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు మనము చిన్న చిన్న గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేదా అభ్యర్థి మీద పెట్టినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇంకా దాని మీద చూసి ఏదో సాకును చూసి ఏదో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు ప్రభుత్వం దాని మీద చూడాల్సిన అవసరం లేదు. గ్రామ సర్పంచ్ ఎన్నికలంటే వ్యక్తిని చూసే ఎన్నికలు.
ప్రధానంగా ఆ వ్యక్తి యొక్క ప్రభావాన్ని ఎక్కువ చేస్తాయి. ఎస్ అంటే అదే సొంత ఇలాకాల ఎమ్మెల్యేలని మినిస్టర్ని అక్కడ నేననేది ప్రజలు చూడలేదైతే. నేననేది వ్యక్తుల్ని ఎక్కువ వాళ్ళు చూస్తారు. వ్యక్తి యొక్క సమర్థతను చూసి ఓట్లేస్తారు. అక్కడ పార్టీ సమర్థత ఉన్నా, అధికార పార్టీ అండదండలున్నా, అధికార పార్టీ అభివృద్ధి పథకాలు ఉన్నా కూడా వ్యక్తి యొక్క సమర్థత ఎక్కువ పనిచేయడానికి స్కోప్ ఉంటది దయచేసి. కాబట్టి దాన్ని చూసి మనం అక్కడక్కడ ఎమ్మెల్యే దగ్గర ఇంకో దగ్గర ఒకరిద్దరు గెలిచినంత మాత్రాన ఎమ్మెల్యేకో ప్రభుత్వానికి ఏదో రకరకాలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. జరుగుతుంటాయి గ్రామాలలో సహజం. కొంతమంది వ్యక్తులు పడదు, ఆ కులాలు మధ్య కొన్ని రకరకాల ఈక్వేషన్స్ తోనే ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. కాబట్టి ఏది ఏమైనా ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, ప్రజాపాలనకు అండగా నిలిచారు. ఇదే స్ఫూర్తితోని రేపు 17న జరిగే ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో కూడా ఫలితాలు వస్తాయి. మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం కావచ్చు, ఈ యొక్క ఫలితాలు కావచ్చు, మరింత స్ఫూర్తిని, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మరింత వాళ్ళకు అభివృద్ధి చేసి ప్రజల మరొక 10 ఏళ్లు ప్రజాపాలన ఉండే విధంగా మేము ప్రజల విశ్వాసాన్ని చురగొనేలా మా పాలన ఉంటుంది, మా అభివృద్ధి ఉంటుంది. ఓకే అండి. ఎస్ సునీత గారు, ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు ఏంటి? ఇంతకుముందు జయరాం గారు మాట్లాడిన ఒక విషయంలో